ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ కొన్ని మంచి అలవాట్లు ఎప్పుడు కొనసాగించడానికి బాగా అలవాటుగా మారితే బాగుండు అనిపిస్తుంది. కొన్ని చెడ్డ అలవాట్లు కానీ కొన్ని చెడ్డ ఆహారాలు కానీ మానేస్తే బాగుండని కోరిక ఉంటుంది. కొంతమంది ఒక 5-6 రోజులు 10 రోజులు అనుకుంటారు, ఎర్లీగా లెగుస్తారు, యోగా చేస్తారు, ఎర్లీగా తింటారు, మంచి ఆహారమే తింటారు, బయట ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ తినొద్దు అనుకుంటారు. కానీ 5-6 రోజులు వారం చేసేసరికి ఇక మైండ్ కంట్రోల్ అవ్వక మళ్ళీ వదిలేసేసి అన్నీ తినేస్తారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేను అనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను, నేను అనుకుంటున్నాను ఫెయిల్ అవుతున్నాను, నా మనసు అసలు కంట్రోల్ అవ్వట్లేదు, ఇది నా వల్ల కావట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి మనలో అనారోగ్యకరమైన వాటిని అలవాట్లను ఏవైతే ఉన్న ఆహార నియమాలు ఉన్న వాటిని పోగొట్టుకుని మంచి ఆచరించాలి, ఎప్పటికి ఇట్లాగే ఉంటే బాగుంటుంది అని కోరుకుంటుంది. మనలో ఉన్న చెడంతా పోవాలి, మంచి నిలవాలి, మంచినే మనం ఆచరించేటట్టు ఒక హ్యాబిట్గా మారాలి అని అందరికీ అనిపిస్తుంది, కానీ చేయలేరు. దీనికి 21 days టెక్నిక్ ఒకటి ఉందన్నమాట. మరి మీరు ఈ టెక్నిక్ని కనుక ఉపయోగించుకోగలిగితే చాలా మంచి అలవాట్లు మీకు వచ్చేస్తాయి. చాలా చెడ్డ అలవాట్లు బలహీనమైనవి చాలా వాటిని మీరు వదిలించుకోగలుగుతారు. ఏమిటి ఆ 21 days టెక్నిక్? ఆ 21కు ఉన్న మహత్యం ఏంటో మీకు తెలుసా? సైంటిఫిక్గా తీసుకుంటే మీరు ఏదైనా కానీ 21 days పాటు ఒకటి అభ్యాసం చేస్తే ఆ 21 days అభ్యాసం మీ బ్రెయిన్లో అది రికార్డ్ అయిపోతుంది బాగా. ఆ రికార్డుకి మెమరీ కూడా సెంటర్స్ బాగా పనిచేస్తాయి, రిమైండర్స్ బాగా పనిచేస్తాయి. ఆ బ్రెయిన్లో 21 days బాగా రికార్డ్ అవడంతో పాటు రిమైండర్స్ ఆటోమేటిక్గా వర్క్ చేయడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇట్లాంటి విషయంలో నేను చెప్తాను. 21 days మీరు భోజనం చేసిన తర్వాత స్వీట్ తినటం మానేశారనుకోండి, భోజనం చేసిన తర్వాత ఒక పండు తినటమో ఒక ఖర్జూరం తినటమో ఏదైనా ఒక డ్రై ఫ్రూట్ తినటం అలవాటు చేసుకున్నారు. 21 days తర్వాత ఆ స్వీట్ మీ మైండ్ రిమైండ్ చేయదు, ఆ స్వీట్ని వదిలేస్తుంది. ఆటోమేటిక్గా మీకు ఫ్రూట్ హ్యాబిట్ చేశారు, ఖర్జూరము లేకపోతే డ్రై ఫ్రూట్ తిన్నారు, ఇది అలవాటుగా మారిపోతుంది. 21 days దాన్ని మానేసి దాని ప్లేస్లో ఇది పెట్టామనుకోండి, ఇది హ్యాబిట్ అవుతుంది, అది పోతుంది. రిమైండర్ కూడా స్వీట్ మీదకి వెళ్ళదు, దీని మీదకి వెళ్ళిపోతుంది. నేను చాలా ఇట్లాంటి వాటిలో ప్రాక్టీస్ చేసి చూశాను. కొన్ని లక్షల మందిని కూడా నేను గమనించి మరీ చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్కి ఇక్కడ దాన్ని ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్, 21 days పాటు తెల్లవారుజాను మీరు 5 గంటలకు లేవండి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మన ఆశ్రమంలో రోజు తెల్లవారుజామున 5 గంటలకి రూమ్లో సుప్రభాతం ఏదో ఒక రకం పెట్టి లేపుతూ ఉంటాం. అందరూ 5ంటికి లెగుస్తారు. కొత్తలో బలవంతంగా లేవాలి. సుప్రభాతం వినపడిన ఒక 1 నిమిషం 2 నిమిషాలకి మెలకు వస్తుంది చాలామందికి. లేవబుద్ధి కాదు, బద్ధకంగా అనిపిస్తుంది, కానీ బలవంతంగా లెగుస్తారు. కానీ వారం 10 రోజులు గడిచేసరికి కొద్దిగా సులభం అవుతుంది. ఇక ఆటోమేటిక్గా 5కి ముందే వీళ్ళకి న్యాచురల్ అలారం లోపల ఉన్నది యాక్టివేట్ అయ్యి వీళ్ళని లేపేస్తుంది. 21 రోజులు, ఒక నెల రోజుల క్యాంపులు ఇక్కడ ఉంటారనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా 5 గంటలకు అలారం పెట్టుకోకుండానే సుప్రభాతం రావడానికి ముందే వాళ్ళు లేచిపోతారు. ఇక 21 రోజులు ఇట్లా లేచేసరికి అది హ్యాబిట్గా మారిపోయి వాళ్ళకి కష్టం అనిపించదు, తెల్లవారుజామున లేవటం ఇష్టంగా మారిపోతుంది, ఫ్రెష్గా లెగుస్తారు, అబ్బా ఎంత హాయిగా ఉంది అనే ఫీలింగ్, ఒక ఎక్స్పీరియన్స్, ఒక హ్యాబిట్ అయిపోతుంది. 21 days మీరు 6 గంటలకు ఇక్కడ డిన్నర్ తినేస్తారు. మన ఆరోగ్యాలయంలో డిన్నర్ కూడా న్యాచురల్ ఫుడ్ తినేస్తారు, సాలడ్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి. ఎర్లీగా 21 days తినేసరికి ఎర్లీగా తినడం హ్యాబిట్ అయ్యి ఎర్లీగా నిద్ర వచ్చేస్తుంది. ఎర్లీగా తింటే 9-9:30కే మీకు ఆవలింతలో వచ్చి నిద్రలోకి వెళ్ళిపోతారు. 21 days ఇట్లా చేసేసరికి ఎర్లీగా తినడం అలవాటు అయిపోతుంది. 21 days ఎర్లీగా నిద్ర పట్టేయటం అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళినా ఎర్లీగా 21 days లేచారు కాబట్టి మీరు అలారం పెట్టుకోకపోయినా, ఇంట్లో సుప్రభాతం రాకపోయినా మీరు 4:30, 4:45కి ఆటోమేటిక్గా బాడీయే లేపేస్తుంది, టైం అయింది లేవు అని. రిమైండర్, ఆటో రిమైండర్ మీకు ఆన్ అవుతుంది. 21 days చేసేసరికి ఎర్లీగా తినటం, ఎర్లీగా పడుకోవటం అలవాటు అయిపోతుంది. 21 days ఉపోనోళ్ళు మానేసి, పంచదార మానేసి, వైట్ ప్రొడక్ట్స్ మానేసి, మన ఆరోగ్యాలయంలో వైట్ ప్రొడక్టే ఉండదు. రవ్వ, పిండి, పంచదార అసలు ఏ ఒక్కటి వైట్ ఉండదు.
ఆయిల్ ఒక్క స్పూన్ ఉండదు, ఒక్క పలుకు ఉప్పు ఉండదు క్యాంపస్లో. కానీ ఎవరైనా ఈ భోజనం ఉప్పు నూనె లేకుండా పంచదార లేకుండా ఇక్కడ తింటారు. 21 days తినేసరికి ఈ ఉప్పు నూనె లేని భోజనానికి మీ టేస్ట్ బడ్స్, మీ బ్రెయిన్, మీ అలవాట్లన్నీ మారిపోతాయి. అందుకని ఈ భోజనం మీకు నోట్లో చప్పగా అనిపించదు. మొదట్లో వారం 10 రోజులు చప్పగా అనిపిస్తుంది, ఉప్పు లేదు, ఆ తర్వాత అనిపించదు. అందుకని డయాబెటీస్ ఉన్న వారు కాఫీలో పంచదార మానేస్తే 10-15 రోజుల తర్వాత చూడండి, ఆ పంచదార లేని కాఫీ మీ హ్యాబిట్. 21 days తాగేసరికి అది హ్యాబిట్ అయిపోయి పంచదార లేనిదే మీకు బాగుంటుంది పంచదార ఉన్నదానికంటే. అది హ్యాబిట్. 21 days మీరు ఓపిక పడితే చాలు. ఇంట్లో ఉంటే కంట్రోల్ చేసుకోలేరు. ఇప్పుడు ఆశ్రమంలోకి వచ్చారు, 30 days క్యాంప్కి వచ్చారు, 21 days మీకు ఉప్పు లేని ఆహారం అలవాటైతే ఆ మిగతా 10 రోజులు చాలా ఈజీగా అలవాటైపోయి ఇంటికి వెళ్ళాక ఇదే కంటిన్యూ చేయాలన్న ఫ్రీగా మీరు హ్యాబిట్ అయిపోయి వెళ్ళిపోతారు. 21 days యోగా మీరు చేస్తున్నారు. యోగా చేయకపోతే 21 days తర్వాత మీరు ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతారు. ఆ బాడీ లైట్నెస్, ఆ ఫ్రెష్నెస్, ఆ యాక్టివ్నెస్ ఇవన్నీ మీకు యోగా చేసి ప్రాణాయామం చేసేసరికి వస్తాయి మార్నింగ్. అది 21 days అయ్యాక 22nd day నుంచి ఆటోమేటిక్గా మీకు పీరియడ్స్ వచ్చి ఆపేద్దామన్నా, అబ్బా మానేస్తే బాగోదు, ఏదో రకంగా లైట్గానే చేద్దామని వెళ్ళిపోతారు మీరు. రిమైండర్ చెయ్యి ఎంకరేజ్ చేస్తుంది. అలా మీకు మంచి అలవాటు వచ్చేస్తుంది. ఇక్కడ 21 days మన ఆశ్రమంలో ఉన్నప్పుడు మీరు 30 days క్యాంపుకి చేరితే 21 days మార్నింగ్ మెడిటేషన్ చేశారనుకోండి, 8:30 to 9:15 చేపిస్తారు. ఈవినింగ్ 5 to 6 విశాల్ గారు చక్కగా పాజిటివ్ థింకింగ్ చెప్పి మంచి విషయాలు చెప్పి మెడిటేషన్ చేపిస్తారు. ఇట్లా 2 పూటలు ఇట్లా వినేసరికి 21 days ఆ మెడిటేషన్ ఆ సుఖం అలవాటై అబ్బా ఇట్లాంటివి చేసుకోవాలి, అనవసరంగా ఒత్తిడి లేకుండా ఉండటం ఎంత హాయిగా ఉంది, స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల ఎంత కోల్పోయాం, అది లేకుండా జీవితం ఎంత బాగుంది కదా అని మీ మైండ్లో రిమైండర్ బాగా పనిచేస్తుంది అనమాట. అందుకని మంచి అలవాట్లన్నీ మీకు ఒక అలవాటుగా మారాలంటే 21 days సైకిల్, 21 days టెక్నిక్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. మీకు ఇంకోటి తెలుసో లేదో, ఇట్లా గోల్డ్ పైనుంచి ఏళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా అనుకుంటే తెల్ల జుట్టు రాదు, నల్ల జుట్టు వస్తుంది, నల్ల జుట్టు పెరుగుతుంది అంటారు కదా. అట్లా ఎవరో చెప్పారని ఇట్లా అనుకోవటం మొదలెట్టారు. 21 days మీరు ఇట్లా అనుకున్నారనుకోండి, అది అలవాటుగా మారిపోయి 21 days తర్వాత మీ మైండ్లో ఆటోమేటిక్గా ప్రోగ్రామింగ్ అయిపోతుంది. అది మీకు ఆ ప్రోగ్రామింగ్ అయిపోయి మీరు ఏ పని చేసుకుంటూ ఏం ఆలోచిస్తున్నా, ఏదైనా వింటున్నా చూస్తున్నా మీ చేతి వెళ్ళి ఇట్లా అనుకుంటానే కూర్చుంటాయి. కుర్చీలో కూర్చుని కాళ్ళలో వేళ్ళలో పాదాలు ఇట్లా ఊపటం అలవాటు చేసుకుంటారు. 21 days మీరు ఊపారనుకోండి, అది ప్రోగ్రామింగ్ సెట్ అయిపోతుంది మీ బ్రెయిన్లో. అది ఆటోమేటిక్గా మీరు ఏ పని చేసుకుంటున్నా దానిపైన అది ఊపుకుంటానే వెళ్తానే ఉంటాయి. 21 days ఊపకుండా ఉండాలని నియమం పెట్టుకుని మానేయండి, అలవాటు పోతుంది. అందుకని చెడును వదిలించుకోవాలన్నా, మంచి ప్రాక్టీసెస్ మనకు రావాలి అన్నా ఇంట్లో సాధ్యం కానప్పుడు ఆశ్రమంలో చేరి ఒక 30 days క్యాంప్ మీరు పెట్టుకుని వస్తే 21 days ప్రాక్టీస్ అయ్యేసరికి ఇక్కడ నేర్పే టైం టేబుల్ మొత్తం మీకు ఒక హ్యాబిట్ లాగా, అదొక అలవాటుగా, అదొక వ్యసనంగా మారిపోతాయి. మంచి వ్యసనం అయితే ఆరోగ్యవంతులు అవుతారు, చెడు వ్యసనం అయిపోతే అనారోగ్యం అయిపోతుంది జీవితం. అంచేత మంచి అలవాట్లు, మంచి ఆహార నియమాలు మనకు వ్యసనంగా కావాలి, ఒక అలవాటుగా మారాలి. దాన్ని అన్నిటినీ మార్చుకోవడానికి హెల్దీ లైఫ్ స్టైల్ ట్రైనింగ్కి 30 days క్యాంప్ మన ఆరోగ్యాలయంలో ఉన్నప్పుడు మీ మైండ్లో ఇవన్నీ రిమైండర్లాగా ప్రోగ్రామింగ్ బ్రెయిన్లో సెట్ చేసుకోవటానికి ఇది ఒక మంచి 30 days క్యాంప్ ప్రోగ్రాంలో 21 days టెక్నిక్ యొక్క రహస్యం అదనమాట. అందుకని 15 రోజులు వస్తే అలవాటు అవ్వకుండానే వెళ్ళిపోతుంటాం. అందుకని కొంచెం కొన్ని ఫాలో అవుతారు, కొన్ని వదిలేస్తారు. అదే ఇక్కడ ఉంటే 30 daysలో 21 days తర్వాత నుంచి ఇవన్నీ హ్యాబిట్గా మారితే సులభంగా మీరు కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి న్యాచురోపతి విధానం ద్వారా మీ వే ఆఫ్ లైఫ్ని, మంచి అలవాట్లని, ఆహార నియమాలను మీరు ప్రాక్టీస్ చేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటే బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, విజయవాడ ఆరోగ్యాలయంలో ఇలాంటి మంచి వాతావరణంలో మీరు 30 days గడపడానికి ఇన్ని ఫెసిలిటీస్ ఏర్పరుచున్నాయి. కాబట్టి చక్కగా 1వ తేదీని చేరితే 30వ తేదీ వరకు, లేదా 16 చేరితే తదుపరి నెల 15 వరకు అట్లా 30 days క్యాంపులో మీరు అడ్మిట్ అయ్యి చక్కగా ఇలాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మీకు హ్యాబిట్లా మార్చుకోవడానికి అవకాశం కలిగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.